వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో సహా కేంద్ర బలగాలు తమ బలగాల్లో 10% పోస్టులను మాజీ అగ్నివీరులకు రిజర్వ్ చేయనున్నాయి. 2022 జూన్లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. అగ్నివీర్ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి రెగ్యులర్ రిక్రూట్మెంట్లు నిలిపివేశారు. ఈ పథకంలో భాగంగా 17 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువతను 4 ఏళ్ల పాటు రిక్రూట్ చేసుకుంటారు. వారిలో అన్ని అర్హతలు ఉన్న 25% మందిని మరో 15 ఏళ్లు కొనసాగిస్తారు. అయితే 4 ఏళ్లు అగ్నివీరులుగా కొనసాగి రిటైర్ అయిన 75% మంది పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. హోంశాఖ నిర్ణయానికి అనుగుణంగా సిఐఎస్ఎఫ్ కూడా ఈ నియామక ప్రక్రియకు సిద్ధమవుతోందని సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ తెలిపారు. భవిష్యత్తులో జరిగే కానిస్టేబుల్ నియామకాల్లో 10% ఉద్యోగాలను మాజీ అగ్నివీరులకు కేటాయిస్తామని సిఐఎస్ఎఫ్ చీఫ్ ప్రకటించారు. మాజీ అగ్నివీరులకు శారీరక పరీక్షలు, వయోపరిమితి సడలింపుల్లో మినహాయింపులు లభిస్తాయి. మొదటి ఏడాది 5 ఏళ్లు, తర్వాతి ఏడాది 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మాజీ అగ్నివీరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళం శిక్షణ పొందిన, క్రమశిక్షణ కలిగిన సిబ్బందిని పొందే అవకాశం లభిస్తుంది కనుక ఇది సిఐఎస్ఎఫ్కు కూడా ప్రయోజనకరమని సింగ్ చెప్పారు. 10% అగ్నివీరులకు కేటాయిస్తామని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ తెలిపారు. మొదటి బ్యాచ్కు 5 ఏళ్లు, తర్వాతి బ్యాచ్లకు 3 ఏళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది అని తెలిపారు. 4 ఏళ్లు అనుభవం, పూర్తి శిక్షణ ఉన్న మాజీ అగ్నివీరులను రిక్రూట్ చేసుకోవడం ద్వారా దళానికి ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. స్వల్ప శిక్షణ అనంతరం సరిహద్దు వెంబడి మోహరించే శిక్షణ పొందిన సైనికులను తాము స్వీకరిస్తామని అగర్వాల్ తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ ఫోర్స్ ఆర్పీఎఫ్లో భవిష్యత్తులో జరిగే అన్ని కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్ ఉంటుందని ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ ప్రకటించారు. మాజీ అగ్నివీరులకు స్వాగతం పలకడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వారి చేరిక దళానికి కొత్త బలాన్ని, శక్తిని, మనోధైర్యాన్ని ఇస్తుందని తెలిపారు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.